So hello everyone, welcome back to AK Cine Sixers. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ఇయర్ టాప్ 10 బెస్ట్ మూవీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం టాప్ 10 మనకి బాగా రాడ్ దింపిన సినిమాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అండ్ స్టార్టింగ్ ద వీడియో నెంబర్ 10 గోస్ టు నెంబర్ 10 వచ్చేసి మట్కా. అసలు ఈ సినిమా అంటే పొద్దుంటే ప్రతిసారి ఒక సినిమా తీసుకొస్తాడు, ఏదో కొత్త కాన్సెప్ట్ అంటాడు. చివరికి సినిమాకి వెళ్తే మాత్రం సినిమాలో ఆ స్క్రీన్ ప్లే అంటే తెలియదు కానీ అస్సలు వర్కౌట్ అవ్వదు. అలాగే మట్కా కూడా ఇప్పుడు వరుణ్ తేజ్ స్టోరీ సెలక్షన్ ఎవ్రీది డిఫరెంట్ గా ట్రై చేస్తాడు. బట్ ప్రతి డైరెక్టర్ వరుణ్ తేజ్ కి స్క్రీన్ ప్లేలో దెబ్బేస్తాడు. అసలు మట్కా సినిమా అయితే అసలు ఎంత బోరింగ్గా ఉంటుందంటే అసలు ఆ ముందే గేమ్ గురించి ప్రాపర్గా చూపించరు. అది కాకుండా అసలు టైటిల్ మట్కాన్ పెట్టి అంటే ఆ గేమ్ లో ఎలా ఎదిగాడు, ఎలా ఆడాలి అని చూపించకుండా అలా గేమ్ ఆడేసాడు, అలా ఎదిగేసాడు, అలా అయిపోయాడు అన్నట్టు చూపిస్తారు. ప్లస్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా స్క్రీన్ ప్లే అస్సలు వర్కౌట్ అవుతుంది. చివరిలో ఒక 15-20 మినిట్స్ మేక కథ చెప్తాడు. మోస్ట్ బోరింగ్ సినిమా అసలు ఆ కథ అయితే అవదు. ఇప్పుడు పావు గంట సేపు చెప్తూనే ఉంటాడు. అసలు ఎంత బోరింగ్ ఉంటుంది అంటే సినిమా అసలు చాలా బోరింగ్ సినిమా. మోస్ట్ బోర్సమ్ ఎక్స్పీరియన్స్ ఇయర్ లో మట్కా. అసలు మొత్తం డ్యూరేషన్ బోర్ కొడతానే ఉంటుంది. ఒక హై మూమెంట్ కూడా సరిగ్గా ఏముండవు. ఈ సినిమా కూడా మనకి కేజీఎఫ్ లాగా పుష్ప లాగా మనిషి ఎదుగుదల చూపించాలన్నట్టు తీశారు కానీ ఏ నిమిషాన ఈ సినిమా అసలు వర్కౌటే కాలేదు. ఇది అంటే చూసుకుంటే టాప్ 10 పెట్టపోయినా హరోం హరా అది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. బట్ హరోం హరాలో మనకి ఏంటంటే యాక్షన్ సీన్స్ కానీ బాగుంటాయి. యాక్షన్ సీన్స్ కానీ కొన్ని బీజిఎమ్స్ కానీ మనకి హై ఇస్తాయి. మట్కాలో అది కూడా ఉండదు. ప్యూర్లీ యాక్షన్ సీన్స్ కోసమే చూడాల్సిన సినిమా హరోం హరా. ఎందుకంటే ఒక 4-5 యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి కనీసం. కానీ సినిమాలో కూడా ఆ సినిమా కూడా సేమ్ కైండ్ ఆఫ్ మూవీ. బట్ లైక్ రూట్ చేయం క్యారెక్టర్కి. దీనిలో అసలు ఆ క్యారెక్టర్ రూట్ చేయాలని కూడా అనిపించదు. అసలు ఎక్కడ బేసిక్ గా మనకు ఒక ఎమోషన్ క్రియేట్ చేయనప్పుడు మనం ఏ క్యారెక్టర్ కి రూట్ చేయలేం. దట్ హ్యాపెన్ విత్ మట్కా. సో నెంబర్ 9 గోస్ టు సిద్ధార్థ్ రాయ్. సో ఇందాక చెప్పుకున్న సినిమా లాగే ఒక సినిమాని చూసి అట్టాగే తీసేద్దాం అనుకుని తీసుకోవద్దు కూడా. ఎందుకంటే అర్జున్ రెడ్డిని చూసి అర్జున్ రెడ్డి లాగా మనం తీసేస్తే చాలు, జనాలు థియేటర్కి వచ్చేస్తారు, మనల్ని ఆదరించేస్తారనే ఫీల్తో తీసిన సినిమా సిద్ధార్థ్ రాయ్. సేమ్ దానిలాగే ఉంటుంది. ఏ నిమిషాన్న మనకి బాగుందని కూడా అనిపించదు. ఏదో తీస్తున్నాడులే దాన్ని చూసి తీసేద్దాం అన్నట్టు తప్ప ఏ నిమిషాన సినిమా భలే ఉంది, ఇది భలే ఉంది అనే ఫీల్ ఒక్క చోట కూడా రాదు. చాలా బోర్ కొడుతుంది. చాలా ఒక ఇదిగా ఉంటుంది ఆ సినిమా. ఇరిటేటింగ్ ఫీల్ తెస్తుంది చాలా సార్లు చూస్తుంటే. సో దట్స్ నెంబర్ 9. అండ్ నెంబర్ 8 వచ్చేసి లవ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఒకవేళ నాకు తెలియదు కానీ ఈ సినిమా ఒకటి వచ్చింది. అండ్ అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో అసలు ఏం జరుగుతుందో కూడా ఏ మాత్రం అర్థం కాదు. అవును, అసలు కాన్సెప్ట్ ఏంటో కూడా అర్థం కాదు. అండ్ వాడు ఏం చెప్పాలనుకున్నాడు కూడా ఏం అర్థం కాదు. చాలా రకరకాలుగా ఉంటుంది. అండ్ చివరిలో మళ్ళీ మనకి చూపిస్తారు నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉందని. సో దానికోసం ఇప్పుడు చూడాలని ఇంకెలాగో తీయాలి. ఈ సినిమా ఇంత దారుణంగా ఉంటాయి, ఇంకో మళ్ళీ సీక్వెల్ తీసే రిస్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ నెంబర్ 7 గోస్ టు మన వరుణ్ తేజ్ అన్న మళ్ళీ వచ్చాడు, ఆపరేషన్ వ్యాలంటైన్. సో ఈ సినిమా టీజర్ చూసినప్పుడు నాకు కొంచెం బాగానే అనిపించింది, చాలా ఎఫర్ట్ పెట్టారు అనిపించింది. కానీ ఎప్పుడైతే థియేటర్లో కూర్చుని సినిమా చూశాను, జీరో ఎఫర్ట్స్, లిటరల్లీ జీరో ఎఫర్ట్స్. మొత్తం గ్రీన్ స్క్రీన్. ఏ నిమిషాన మనకు ఒక ఇది మన సర్జికల్ స్ట్రైక్ మీద సినిమా, యూరి సర్జికల్ స్ట్రైక్ అలాగో సర్జికల్ స్ట్రైక్ మీద సినిమా. కానీ ఏ మూమెంట్లో కానీ మనకు ఒక హై రాదు, ఒక ఫీల్ ఉండదు. ఏదా ఇంకా పోతా ఉంటుంది అంతే. ఇంకా 2-4 గంటలు ఇంకా అయిపోతే ఇంటికి పోదాం, ఎందుకు వేయడం అన్నట్టే ఫీలే ఉంటుంది తప్ప ఏ నిమిషాన్ని చూడలేదు అంటే కుదరలేదు. అంటే చూడకపోయినా లేదు, ఏదో తీద్దాం అనుకున్నాడు. ఎయిర్ స్ట్రైక్ చేసేసి ఎయిర్ ఫోర్స్ని పెట్టేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా తీసేస్తున్నాం అనుకుంటున్నాడు. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా, బట్ ఎగ్జిక్యూషన్ పరమ రొటీన్ ఉంటుంది. అన్ని చూసే సినిమాలు ఎట్లుంటాయో, ఆర్మీ బేస్ సినిమాలు అవన్నీ ఎట్లుంటాయో అట్లాగే ఉంటుంది. ప్యూర్ బోరింగ్ స్టఫ్. అండ్ నెంబర్ 6 గోస్ టు గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఒక హిట్ మూవీకి మళ్ళీ ఇది ఒక సెకండ్ పార్ట్గా వచ్చింది. ఈ ఇయర్ వచ్చిన సెకండ్ పార్ట్లో ఇది ఒకటి. లైక్ మనకి టిల్లు స్క్వేర్, మత్వాల్ 2, పుష్ప 2, 2, 3 సక్సెస్ అయ్యాయి యాక్చువల్గా సీక్వెల్స్గా వచ్చి. బట్ ఈ సీక్వెల్ చాలా యాక్చువల్గా
గీతాంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాకుండా ఉంటే బాగుండని ఫీలింగ్ తెప్పించింది. ప్లస్ అసలు ఆ సినిమా హైప్ తో ఆడేది అండ్ సినిమా కూడా ఎవరు చూడలేదు workout కూడా అవ్వలేదు అండ్ జనాలు కూడా వచ్చిందో లేదో తెలియదు. ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. సత్య ఉన్నంతసేపు కొద్ది కామెడీ బాగుంటుంది కానీ సినిమా పరంగా వెరీ బ్యాడ్లీ ఒకటే ఒపీనియన్, గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలి మళ్ళీ రాకూడదు, ఎందుకు వచ్చింది అని ఫీలింగ్ కలిగింది. అసలు వర్కౌట్ అవ్వలేదు అండ్ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమా. అండ్ ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి అసలు వెరీ బ్యాడ్, లైక్ మేకప్స్ కానీ ఏవో డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి అసలు పెట్టకుండా ఊరికే చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ నీకు ఫీల్ కాదు. అండ్ నెంబర్ 5 గోస్ టు విశ్వం. శ్రీను వైట్ల గారు చాలా రోజులతో కంబ్యాక్ ఇచ్చారు మళ్ళీ. అండ్ ఆయన మనకి సినిమాకు ముందు చేసే ప్రమోషన్ తెలిసిందే కదా, నేను చాలా మారిపోయాను, చాలా డిఫరెంట్గా తీసాను ఈసారి, ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాను, ఈసారి మిమ్మల్ని పక్క మంచి స్టోరీతో ఎంటర్టైన్ చేస్తాను. సినిమా ఫస్ట్ సీన్ ఉంటుంది లిటరల్లీ, ఒకటి తీసుకెళ్ళి బాంబే హోటల్లో పెడతాడు, ఆ హోటల్ పేలిపోద్ది. ఆ ఒక్క సీన్ సరిగ్గా చూస్తే ఎంత లో ఎఫర్ట్ పెట్టారో మనకు క్లియర్ అర్థమైపోద్ది. అండ్ సినిమా కూడా సీన్స్ కానీ కామెడీ కానీ అసలు వెరీ ఫిల్లర్ సినిమా, ఫిల్లర్. జస్ట్ వాడు పాస్ మాని మళ్ళీ కలిపి కొడితే హిట్ అయిపోద్ది. ట్రైన్ సీన్ పెట్టేసి వెంకి ఈ బాంబ్ బ్లాస్ట్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ పెట్టేసి మళ్ళీ చేస్తా ఉన్నాడు, ఏది కాకుండా పోయింది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఏమంటే సినిమాలో ఎవరు పర్ఫార్మ్ చేస్తాడు, కాస్త వస్తూ రిలీఫ్ వెన్నెల కిషోర్ కామెడీ కొంచెం 1-2 సీన్స్ వరకు ఓకే ఉంటది, బట్ మిగతా అదంతా అసలు ట్రైన్ సీన్స్ అసలు ఏదో ఇంకా వెంకీలా తీసేద్దాం హిట్ అయిపోద్ది చెప్పడం కూడా. వెంకీ రేంజ్ ట్రైన్ సీన్ మరి ఎలివేషన్ తీయడం ముందు ఈ అమరక్బరాన్తో అంతే చేశాడు, నేను మారిపోయాను మంచి కాన్సెప్చువల్ సినిమాతో వస్తున్నానని, మళ్ళీ తీసింది అదే స్క్రాప్. సేమ్ విత్ విశ్వం. ఇంక శ్రీను వైట్ల గారు మారతారనే హోప్ అసలు పూర్తిగా లేదు, రాదు కూడా. ఇంకా నాకు చాలా సినిమా ఇస్తారో తెలియదు. D2 చేస్తున్నారంట, సరిపోయిందిలే. విష్ణు ఎటో ఉన్నాడు, శ్రీను వైట్ల గారు అంతే ఉన్నారు. అమ్మో విష్ణు ముంచొద్దు, మళ్ళీ స్ట్రైక్ వేస్తాడు. సో అండ్ నెంబర్ 4 గోస్ టు నెంబర్ 4 వచ్చేసి ది ఫ్యామిలీ స్టార్. అమ్మా అసలు విజయ్ దేవరకొండ లాస్ట్ 3 సినిమాలు అసలు ఈ లైగర్ కానీ ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ అసలు ఎందుకు తీస్తున్నారు అసలు ఆ సినిమాలే ఏంటో నాకు అర్థం కాదు. ఫ్యామిలీ స్టార్ రాకముందు సినిమా ఫస్ట్ డే నూన్ షో 6 AM షోకి వెళ్ళాం అండ్ అసలు లిటరల్లీ టార్చర్. అసలు ఏంటో ఆ సినిమా ఏమంటారు ఎంత బ్యాడ్గా ఉంటుందంటే ఈవెన్ అసలు పరిశ్రమ పట్ల అసలు అతనికి ఆఫర్లు ఎలా వస్తుంది అసలు ఇలాంటి గీతా గోవిందం ఒక సక్సెస్ఫుల్ కాంబో. సో అదే కాంబోలో వచ్చేస్తే మళ్ళీ మనకి గీతా గోవిందం వచ్చేస్తుంది అనే ఫీల్ తో చేసేసారు తప్ప అసలు చోట అంటే ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టి కొన్ని సీన్స్ ఉంటాయి అసలు ఎంత వరస్ట్ ఉంటాయంటే, అసలు విలన్స్ గుండాలు వచ్చి హీరో ఇంటికి వచ్చి లేడీస్ చేస్తామని బెదిరిస్తే హీరో వాళ్ళ షెడ్కి వెళ్ళి వాళ్ళ చెవు దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లోనూ మగాళ్ళు ఉన్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని హారబుల్ సీన్స్ ఉంటాయి, అమెరికాలో ఉండే సీన్స్, ప్రాస్టిట్యూట్ గా తీసుకెళ్లే సీన్స్. ఎందుకు ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ ఎందుకు పెట్టారు? చాలా బ్యాడ్ అసలు వరస్ట్ సినిమా. ఎక్కడ కూడా మనకు ఒక ఇంట్రెస్ట్ కానీ ఏమనిపింది. ఫస్ట్ టైం సైలెంట్ గా ఉంటాడు, 23 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటాడు, బెదిరిగానే లక్షల యాపిల్ ఫోన్స్, లక్షల జ్యువెలరీలు. డిస్కస్ చేస్తే గంట ర్యాంట్ చేయొచ్చు, అంత వర్స్ట్ సినిమా. అండ్ నెంబర్ 3 గోస్ టు, ఈ సినిమా పేరు కూడా మీకు ఎవరికి తెలిసి ఉండదు నాకు తెలిసి, నేను ఈ సినిమా రివ్యూ కూడా చేశాను కానీ ఇప్పుడు కూడా మీకు ఎవరికి తెలిసి ఉండదు ఎందుకంటే ఆ రివ్యూ ఎవరు చూడలేదు కాబట్టి. సో నెంబర్ 3 గోస్ టు తిరగబడరా సాంగ్. నీకేం తెలిసేట్రా పేరు? సినిమా పేరు తెలుసు, అది నీ వల్ల తెలిసింది. యా, ఆ సినిమాకి ఒక హఠాత్ సిచ్యువేషన్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. థియేటర్కి వెళ్ళాను, 2 hours అండి. అసలు ఆ సినిమా ఎందుకు తీశారు? నేను పుట్టక ముందు కమర్షియల్ సినిమాలు ఉండేవి, సో అలాంటి సినిమా అది. అందులో హీరోయిన్ మన్నారా చోప్రా ఉంటుంది. అమ్మో రాయన బాబోయ్, లిటరల్ టార్చర్. 2 hours థియేటర్లో. కాసేపు రిలీఫ్ ఏంటంటే నేను మా పొట్టోని తీసుకుని కింద ఆడుకుంటూ బయటికి తీసుకెళ్ళి ఆడుకుంటూ అలా ఒక 10-15 నిమిషాలు తప్పించుకున్నా సినిమా నుంచి. బట్ చూస్తున్నంతసేపు నాకు తెలిసి థియేటర్లో ఒక్కరు కూడా ఇంట్రెస్ట్తో సినిమా చూడలేదు. మా వైఫ్ కానీ మా మావయ్య కానీ అత్తయ్య కానీ అందరూ ముచ్చట్లు చెప్పుకుంటే ఇలా కూర్చునే తప్ప ఏ ఒక్కరు సినిమా కూడా చూడలేదు. అది ఆ సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకో మా మావయ్య అడిగి మరి వెళ్దాం రా, దానికి వెళ్దాం అని తీసుకెళ్తే వాళ్ళ కాలేజ్లో సార్ ఎవరు యాక్ట్ చేశారని చెప్పి తీసుకెళ్లారంట. సో ఆ విధంగా బలి కావాల్సి వచ్చింది. యా, బట్ ఇట్స్ ఓకే. 2 hours కాబట్టి అట్టగొట్ట గడిపేసాం.
సో అండ్ నెంబర్ 2 goes to నెంబర్ 2 నేను యాక్చువల్ నెంబర్ 1 ఇద్దాం అనుకున్నా, బట్ నెంబర్ 2 ఇవ్వాల్సి వచ్చింది. లైక్ మిస్టర్ బచ్చన్. అసలు ఈ సినిమా అసలు ముందు రోజు ప్రీమియర్ షో వస్తుందంటే ఆత్రంగా వెళ్ళాను. అసలు ఆ సినిమాలో అసలు స్క్రీన్ ప్లే కానీ అసలు ఆ సీన్స్ కానీ అది ఏది అట్లా హరీష్ శంకర్ అంటే మినిమం గ్యారంటీ. లైక్ ముందు సినిమాలో ఏదైనా డైలాగ్స్ వరకు బాగుంటాయి, అట్లీస్ట్ చూడగలిగే Watchable ఉంటాయి మూవీస్. Yeah. బట్ ఈ సినిమా అయితే హారబుల్ అసలు. ఈ అసలు సీన్స్ కానీ అట్లా ఫస్ట్ హాఫ్ లో హిందీ పాటలు, నాకు హిందీ వచ్చిన హిందీ పాటలు అలా హిందీ పాటలు పెడితే తెలుగు ఎవరు చూస్తారో అర్థం కాదు. ఒక ఫస్ట్ హాఫ్ లో మిరపకాయ లవ్ స్టోరీ పెట్టి క్రింజ్ పెట్టేసి సేమ్ సునీల్ ప్లేస్ లో సత్యాన్ని పెట్టేసి సేమ్ కామెడీ. అసలు సెకండ్ హాఫ్ లో రైట్ సీన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అంటే అక్కడ లేకి కామెడీ, చంద్రాన్ని పెట్టి సినిమా ఇంట్రెస్ట్ అని గల్లు పెట్టి కాల్చుకుని పిల్ల సినిమాలో నాకు ఏమైనా రిలీఫ్ ఉందంటే మధ్యలో సాంగ్ చూసినప్పుడు ఓన్లీ సినిమా ఈ సినిమా నెంబర్ 2 లో పెట్టడానికి ఓన్లీ రీజన్ పాటలు. ఎందుకంటే సినిమాలో 4 పాటలు ఉంటాయి, 4 పాటలు బాగుంటాయి, 4 వీడియో సాంగ్స్ బాగుంటాయి. సో ఒక్క రీజన్తోనే ఈ సినిమా నెంబర్ 2 లో పెట్టాం. అండ్ థ్యాంక్స్ టు దీస్ గైస్. వీళ్ళు కనుక ఆ సినిమాకి ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే నేను 9 గంటలకు ఆ సినిమాకి వెళ్ళి పొద్దున్నే ఈ నెంబర్ 1 లో ఉన్న సినిమాకి వెళ్ళాల్సి వచ్చేది. సో అండ్ నెంబర్ 1 goes to డబల్ కాంకర్ రాడ్, డబల్ స్మార్ట్. అమ్మా థియేటర్లో కూర్చుని బయటికి వచ్చేదాకా నరకం అండి. నేను చూసాను, నేను ఓటీటీలో వచ్చాక చూసాను. ఓటీటీలో చూడటం ఏముంది బాబు, థియేటర్లో కూర్చుంటే తెలుస్తుంది నరకం అంటే ఏంటో. సినిమా లౌడ్, ఆలీ కామెడీ, పాటలు, యాక్టింగ్, క్యారెక్టర్స్, సీన్స్, నాయన అసలు దాని గురించి ఎంత చెప్పాలి. రామ్ ఒక్క యాక్టింగ్ తప్ప అంతా చెప్తారు. ఏం చేస్తాడు రామ్ యాక్టింగ్ చేసి మాత్రం. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ బాగోదు. ఒక్క పాట స్టెప్ అమ్మారు పాట తప్ప ఇంకొక పాట కూడా సరిగ్గా బాగోదు. అసలు హారబుల్ ఎక్స్పీరియన్స్ అండి థియేటర్లో ఈ సినిమా అయితే. ఒకవేళ వీళ్ళు కనుక మిస్టర్ బచ్చన్కి వెళ్ళకపోయినట్టు నైట్ 9కి వెళ్ళి పొద్దున్న 6ంటికి చూసేవాడిని. థియేటర్లో పడుకోవడం బయటకు వచ్చే పనే లేదు ఆ దరిద్రం చూస్తే. హారబుల్ ఎక్స్పీరియన్స్. ఒక రామ్ యాక్టింగ్ తీసేస్తే సంజయ్ దత్ యాక్టింగ్, డబ్బింగ్ వరస్ట్ ఉంటుంది, సీన్స్ ఉంటాయి. ఆలీ ట్రాక్ అయితే వరస్ట్ ఎవర్. అసలు అంత దరిద్రమైన ట్రాక్ని నేను ఇప్పుడు దాకా తెలుగు సినిమాలో చూడలేదు. మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని నమ్మకం కూడా చచ్చిపోతుంది. లైగర్ దగ్గర పడింది, డబుల్ స్మార్ట్కి పూర్తిగా చచ్చిపోయింది. అసలు నాకైతే పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇస్తారని నమ్మకం లేదు. మై చైల్డ్హుడ్లో నా ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. టక్క తీసేస్తాడు. ఒక పోకిరి, ఒక దేశముదురు ఫ్లాప్ అయినా కానీ నేనింతేలో ఆయన తీసిన చాలా సీన్స్ ఇప్పుడు ఆయనకే రిలేట్ అవుతాయి. అదే మూస, అదే సినిమా, అయ్యే తీస్తూ ఉన్నారు. అప్పుడు ఏం తీసారు, ఇప్పుడు ఏం తీస్తున్నారు, జనాలు చూస్తారు అనుకుంటున్నారు. బట్ పూరి గారు ప్లీజ్ అండి ఒక్క కంబ్యాక్ ఇవ్వండి. మీ రేంజ్ కంబ్యాక్ ఒకటి ఇవ్వండి, మళ్ళీ అదే రేంజ్ కమర్షియల్ హిట్ కొడతారు. సో దిస్ ఈజ్ అవర్ టాప్ 10 రాడ్స్ ఆఫ్ ద ఇయర్. సో మీరు కూడా వీటిల్లో ఏమైనా చూసుంటే మీకు ఏది అత్యంత దరిద్రంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ AK Cine Success. This is Chaitanya and bye.